ఇంట్లో వాళ్ళెవరూ చూడకముందే వెళ్ళిపోవాలి. చూశారంటే పొద్దు పొద్దునే ఎక్కడికని చివాట్లు పెడతారు. వెళ్ళకపోతే సోదమ్మ నా కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోతుంది. పర్ణికా, చచ్చం. పోయి పోయి అమ్మ కంటే పడాలా? కంట్లో రాయి పడ్డట్టే. ఎక్కడికి వెళ్తున్నావే? జాగింగ్ అమ్మా. మార్నింగ్ వాక్, ఎక్సర్సైజ్. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యమే మహాభాగ్యం కదమ్మా. ఇంకా పరిగెత్తనే లేదు. అలుపొచ్చిన దానిలా మాటల్లో మలుపులేంటే? బొట్టమ్మా, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనే వెళ్తున్నాను. అందరూ నన్ను మొద్దుగా లేవు, బొద్దుగా ఉన్నావు అంటున్నారు. ఎవరే ఆ మాట అంది? వాళ్ళ మాటలు పట్టించుకుని నువ్వు ఒంటికేం పట్టించలేదనుకో, బక్క చిక్కిపోతావు. అనిరుద్ పక్క నువ్వు కనబడాలంటే ఈ మాత్రం పుష్టిగా ఉండాలి కదమ్మా. నన్ను వదిలేయమ్మా. అక్కడ సోదమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గదిలోకి వెళ్ళి మొన్న కొత్తగా కొన్న డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవి వేసుకుని అనిరుద్కి కనబడు, సరేనా? వెళ్తానులే. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగో బయటకు వచ్చేసాను కదా, ఒక్క రౌండ్ జాగింగ్ చేసి వెళ్తానమ్మా. ఒళ్ళు తగ్గకపోయినా కాళ్ళైనా తగ్గుతాయి కదా. మా అమ్మ కదా, మా స్వీట్ మామ్. అమ్మా అమ్మా, ప్లీజ్ 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 అమ్మా, ప్లీజ్ అమ్మా. ఏ మా అమ్మ సరే అనేసింది, నేను వెళ్తున్నాను. బాయ్. నేనిప్పుడు సరే అన్నానే. పర్ణి, దూరంగా వెళ్ళకమ్మా, త్వరగా వచ్చేసాయి. మన ఇంటి చుట్టూ రౌండ్ వేస్తే చాలు. వసేయ్, విందో లేదో. హరినాగరంలోకి అడుగు పెట్టాను. ఇక్కడ ఏం జరుగుతోందని ఎవరిని అడిగినా అనుమానం వస్తుంది. జనం చూడకుండా అంజనం వేయాలి. చేతిలో రేఖలు తప్ప ఆశలు కనపడలేదు.